హాయ్ గైస్, ఈరోజు మనం శ్రీదేవి స్వగృహ ఫుడ్స్కు వెళ్తున్నాం. ఈరోజు స్నాక్స్ ట్రై చేద్దాం. వెళ్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి హఫీస్పేట్ ఫ్లైఓవర్ పక్కన నుంచి వెళ్తున్నాము. పక్కన కింద చిన్న గుహలా ఉంటుంది, ఆ గుహ లోపల నుంచి వెళ్ళాలి. వచ్చేసి భరత్తో నేను వెళ్తున్నాం. ఈరోజు మన ఫ్రెండ్స్ లేరు. ఈరోజు బసవా వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళాడు. దివాకర్ బ్రో కూడా ఆఫీస్కి వెళ్ళాడు. అగో వచ్చేసింది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ దీని కింద నుంచి వెళ్ళాలి. ఇది వచ్చేసి కింద నుంచి వెళ్ళగానే రైట్ సైడ్లో జెన్పాక్ట్ హర్షాల ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించే పెద్ద బిల్డింగ్ జెన్పాక్ట్. అవి లెఫ్ట్ సైడ్లో ఆదిత్య హైట్స్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఆదిత్య హైట్స్ మనకు జెన్పాక్ట్ అనిపిస్తుంది. 14th floor జెన్పాక్ట్, ఐటీఐ నాన్ ఐటీ హఫీస్పేట్. చాలామంది చేస్తుంటారు. అప్రాక్సిమేట్లీ 8,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు 24 hours, 3 షిఫ్ట్లు. ఇలానే ఈ రోడ్డు మంజీరప్ప పైప్ లైన్ రోడ్డు స్ట్రైట్గా ఇలానే వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా ఆ ఫ్లైఓవర్ నుంచి హాఫ్ కిలోమీటర్ వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో వచ్చింది శ్రీదేవి స్వగృహ. కింద కర్ణాటక బ్యాంక్ ఉంది. పక్కనే స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ నుంచి లోపలికి వెళ్ళి ఓకే వచ్చేసాం. ప్యాక్ అయితే ఎక్సలెంట్గా వచ్చాడు. కార్న్ఫ్లాక్స్ ప్లస్ ఫ్లవర్ డిజైన్లో ఉన్న స్వీట్ తీసుకున్నాము. ఇందులో ఈ 2 స్వీట్స్ ట్రై చేద్దాం, ఎందుకంటే రేర్గా ఇది తీసుకుంటారు కస్టమర్స్. అది అందుకే ట్రై చేస్తున్నాం కొత్తగా. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ డిజైన్ స్వీట్ ట్రై చేద్దాము. ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. గాయస్, మీరు దీని ఫుడ్ నేమ్ ఏంటో చెప్పండి. ప్యాక్ అయితే చాలా గట్టిగా ఉంది. ఓపెన్ చేస్తున్నాము. వచ్చేసి ఒకటి ట్రై చేద్దాం. ఓకే, వావ్, గుడ్ టేస్ట్ బ్రో, చాలా బాగుంది. గాయస్, కంపల్సరీ మీరు కూడా ట్రై చేయాలి. చాలా బాగుంది. ఇది ఫ్లవర్ లాగా డిఫరెంట్గా ఉంది. ఎక్సలెంట్ ఉంది బ్రో. అలాగే కార్న్ఫ్లాక్స్ ట్రై చేద్దాం ఒకసారి. చూద్దాం. ప్యాక్ అయితే మంచిగా ఇచ్చాడు. 250 grams, అరౌండ్ 250-200 grams ఉంటుంది. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేశాను. టేస్ట్ చేద్దాం. ఓకే, క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంది బ్రో. గైస్, ట్రై చేయండి మీరు కంపల్సరీ. మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంది. కార్న్ఫ్లాక్స్ చాలా బాగుంది బ్రో, ఎక్సలెంట్ ఉంది. వావ్, నేను మొత్తం తినేయాలనిపిస్తుంది ఒకసారి. ఎక్సలెంట్. కార్న్ఫ్లాక్స్ అండ్ స్వీట్ బాగుంది. అది వచ్చేసి స్వీట్, అదొకటి స్పైసీ.